హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు నేను కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఈ స్వామివారిని ఒక్కసారి కనుక దర్శించుకున్నట్లయితే మీకున్న కర్మలు, దోషాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకున్న ఎలాంటి సమస్యల నుంచి అయినా కూడా మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వామివారిని ఈ శ్రావణ మాసంలో మీరు పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా బిల్వదళాలు సమర్పించినట్లయితే మీకున్న పాపాలు మొత్తం అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారిని కూడా, మహాలక్ష్మి అమ్మవారిని కూడా మీరు ఆరాధించినట్లయితే మీకు ఉన్న సమస్యలు ఎలాంటివైనా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరిహారాలు మీరు చేసుకోండి. తులారాశి వారు, నేను తులారాశి వారికి పదే పదే చెప్తున్నాను, జూన్ 2వ తేదీన స్థాన మార్పిడి వలన వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు కర్మస్థానంలో ఉన్నాడు, అదేవిధంగా శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల వీరికి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ పని చేసినా కూడా వీరికి పనులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా వివాహాలు ఆలస్యం, సంతానం ఆలస్యం, ఉద్యోగం ఆలస్యం, ఇలా అనేక విషయంలో విదేశీ ప్రయాణం ఆలస్యం, రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశం, ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు. కాబట్టి మీరు తులారాశిలో జన్మించి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ యొక్క గోచారం మరియు గ్రహచారం ఈ రెండు స్థితిగతులను చూసుకుంటూ కనుక ముందుకెళ్ళినట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం తొలగించుకోవచ్చు.